ఇవి అందరం అలసిపోయి ఉన్నాం. నువ్వు కూడా అలసిపోయినావు కదా, నువ్వు రెస్ట్ తీసుకోపో, నేను టీ పెట్టుకొని వస్తా. ఏంటి శ్వేత, బాగా అలసిపోయినట్టున్నావు? అసలు ఈ రోజు పిల్లలు హుషారే లేరు. మా కాలంలో బయటికి వేస్తే డైరెక్ట్ వంట రూమ్ లో పోయి పని చేసేవాళ్ళం. ఏంటో సర్లే టీ పెట్టుకో. సంపాదిస్తా అన్నావు కదా, ఏదైనా నీకోసమే. ఏదైనా మంచి వస్తువు ఏదైనా తీసి పెట్టుకో, ఇంటి అవసరాలు ఉంటే ఏమన్నా తీసి పెట్టుకో. అట్లా నెలకి ఎంత సంపాదించినాము అనేది కాదు, ఎంత ఎత్తి పెట్టినాము అనేది తెలుసుకో. మమ్మల్ని చూసి ఎట్లా పోగు చేయాలో నేర్చుకో. చూడు, ఇప్పుడు నీ బాడీకి రెస్ట్ అవసరం. అసలు ఏమి పనులు చేయొద్దు. నీకేమో అవసరం ఉంటే ఒక కేక్ అయ్యి నేను కానీ అమ్మమ్మ కానీ వచ్చి చూస్తాం, సరేనా? నేను నిండు గర్భిణిగా ఉన్నప్పుడు కూడా ఇంట్లో పనులన్నీ నేనే చేసేదాన్ని. ఇంట్లో 4-5 మంది ఉన్నారు, ఒక్కొక్కరికి 4-5 వేసి చెప్పిన చపాతీలు చేసేదాన్ని. ఇప్పుడు అసలు కూర్చుంటే లేవలేరు, లేస్తే కూర్చోలేరు. ఇట్లయితే ఎట్లా? అట్లా పనులు చేస్తేనే కదా నార్మల్ డెలివరీ అయ్యేది. ఇప్పుడు గమ్మున ఒక జాగాన కూర్చుంటారు, ఈ సి సెక్షన్ అని కోసేస్తారు. ఫ్యాషన్ అయిపోయింది. పర్లేదులే, ఇట్లా చేస్తా ఉంటే వస్తా ఉంటుంది మెల్లమెల్లగా. ఒకేసారి వచ్చేది చేస్తా ఉంటే మెల్లమెల్లగా నీకే వచ్చేస్తుంది. నీ వయసులో నేను రకరకాల కూరగాయలు, రకరకాల వంటలు చేసేదాన్ని. వెజ్ నాన్ వెజ్ అని తేడా లేకుండా చేసేదాన్ని. మా అత్తయ్య పిండి వంటలు చేపించే వరకు వదిలేది కాదు. చూడు, ఇట్లా గొడవ పడి ఎవరి పార్టీ వాళ్ళు ఉండకూడదు. ఫస్ట్ పోయి మాట్లాడుకో, నువ్వు క్లియర్ చేసుకో, సాల్వ్ చేసుకో. ఏమన్నా జరిగితే ఏమన్నా మాట్లాడుకో, నేను ఉన్నా కదా. గొడవలు అయితా అంటాయి, మూడన్నాక ఒక మాట అంటాడు. నువ్వు సైలెంట్ గా ఉంటే అయిపోతుంది. నువ్వు మాట్లాడి ఆయన మాట్లాడితే గొడవలే అవుతాయి కదా. మొగుడికి అనుగుణంగా ఉండి సైలెంట్ గా ఉండిపోతే సరిపోతుంది, గొడవలే కావు. నీకు ఏ డ్రెస్ అనిపిస్తే ఆ డ్రెస్ వేసేసుకో, నీకు కంఫర్టబుల్ గా ఉండేది. మా వయసు వచ్చినాక వేసుకుంటావా ఏంది? నువ్వు ఇప్పుడే వేసేసుకోవాలంతా, కానీ కంఫర్టబుల్ చూసుకో. జీన్స్ అని, షర్ట్స్ అని, షార్ట్స్ అని వేసుకోవద్దు. మన ఇంట్లో అసలు ఆ పద్ధతులే లేవు. పద్ధతిగా చుడిదార్ వేసుకో, చున్నీలు వేసుకో, మంచిగా అట్లా ఉండు. బ్లౌజులు డీప్ నెక్లు కూడా పెట్టించుకోవద్దు. నేను బాధపడినట్టు మీరు బాధపడకూడదు, అంతే. నేను ఇలాంటి బాధలు ఎన్నో పన్నాను, నీకేం తెలుసు? ఇవన్నీ చాలా చిన్న చిన్నవి, ఏమవుతాయి, భరించు, తప్పదు. నీకు ఏదనిపిస్తే అది మాట్లాడు. నీ గొంతు విప్పితేనే కదా నీ మాటలు, నీ బాధ వాళ్ళకి అర్థమయ్యేది. చూడు, సైలెంట్ గా ఉండమ్మా. ఏమైనా మాట్లాడితే మళ్ళీ పట్టుకుంటారు వాళ్ళు. ఏడ్చేయి, నేనున్నా నీకు. ఎందుకు చిన్న చిన్న దానికి ఏడుస్తా ఉంటావు? గట్టిగా ఉండాలి.